గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. సకల లోకేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేటువంటి దివ్య నేపథ్యం ఇది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అని అంటే భక్తజనులకు ఆనందం అర్ణవమైపోతుంది. పంగ్వంధ వృద్ధ బధిర మోక స్త్రీ శిశుజనులు అందరూ కూడా బ్రహ్మోత్సవాలకు విచ్చేసి పరమపురుషుణ్ణి సేవించి అనేక వాహనములపైన అనేక మహాఫలాలను ఇచ్చేటువంటి స్వామివారి కటాక్షాన్ని పొందవచ్చు అని భక్తజనుల అనంత విశ్వాసం. అంతేకాదు ఉత్సవే దర్శనం పుణ్యం శ్రీనివాసస్య శార్ంగిణః. స్పష్టంగా భగవత్ శాస్త్ర విధులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయ్యా, శ్రీనివాసస్వామి వారిని ఎప్పుడు దర్శించినా మహాఫలితమే, కానీ ఉత్సవములు యందు దర్శిస్తే మహాఫలితం ద్విగుణీకృతమవుతుంది అన్నారు. అందులో బ్రహ్మోత్సవములు నిన్నటి రోజున చెప్పుకున్నాం. చతుర్ముఖ బ్రహ్మ పరబ్రహ్మమైనటువంటి శ్రీనివాసుడికి అత్యంత వైభవంగా 9 రోజుల పాటు ఉదయము రాత్రి వాహన సేవలతో నిర్వహించేటువంటి దొడ్డ సంబరములు అని చెప్పి అటువంటి ఉత్సవములకు నేడు లాంఛనముగా ప్రారంభం ధ్వజారోహణంతో జరుగుతున్నది. ఆలయం పురుషుడు అని చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి ఆలయంలో శిఖరం శీర్షమిత్యాహు. ఆలయానికి మరి పురుషత్వాన్ని ఇస్తూ ఉంటే ఆ స్వరూపానికి ఒక తల ఉండాలి కదా, అంటే దానిపైన ఉండేటువంటి ఆ గోపురమే శిరము అని అన్నారు. సరే, అది తల. శిఖరం శీర్షమిత్యాహు ప్రాకారం జానుజంఘయో. ఆ విధంగా ప్రాకారములన్నీ కూడా జానువులు జంఘములు అని చెప్పబడ్డాయి. ఇవన్నీ బాగానే ఉందండి. ఒక్కొక్క దాన్ని ఆలయ పురుషుడికి ఒక్కొక్క అంగముగా చెప్తున్నారు. కానీ జీవస్థానం ఎక్కడుంటుంది అని అంటే ధ్వజో జీవ సముచ్యతే. ధ్వజమే జీవస్థానము అని అన్నారు. కనుక బ్రహ్మోత్సవాలలో స్వామివారికి వాహన సేవలు ప్రధానం గనుక వాహన సేవలలో మకుటాయమానమైనటువంటిది గరుడ సేవ కనుక గరుడుని యొక్క చిత్తరువును చక్కగా ఊరేగింపు చేసి ఆ చిత్తరువుకు చక్కగా ప్రాణప్రతిష్ఠ ఇత్యాదులు నిర్వహించి ఆ గరుడ ప్రసాదం ఉంటుంది, ముద్గలాన్నం, దాన్ని నివేదనం చేసి ఆ గరుడునికి ప్రసాదము నివేదన చేసిన తరువాత గరుడ గద్యము ఇత్యాదులు పఠించి లాంఛనంగా సంప్రదాయ భావబంధురమైనటువంటి ఆ స్వామి యొక్క పురుషోత్తమ తత్వాన్ని ప్రకటిస్తూ ధ్వజం పైన ఆ యొక్క దివ్యమైనటువంటి గరుడ పటాన్ని ఎగురవేయటంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. పురుషోత్తమ తత్వాన్ని ప్రకటించేటువంటిది ఈ గరుడ దివ్య స్వరూపము. అక్షరములకు అతీతమైనటువంటి వాడు పురుషోత్తముడు. పురుషోత్తమ తత్వం అంతా కూడా ప్రకటింపబడుతూ ఉంటే గరుడు సకల లోకముల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ బ్రహ్మోత్సవములు మహాఫలితాలను ఇస్తాయి అని చెప్పి ఆహ్వానం పలుకుతూ ఉంటాడు. ఆ గరుడ గంభము దగ్గర ప్రసాదము తిన్నటువంటి ఎంతమంది భక్తులకు మహాసంతానం లభించింది. ఆ సత్యాలను కూడా మనం వెంకటాచల మహాత్మ్యంలో చెప్పుకుంటాం. మరి అటువంటి గొప్పదైనటువంటి గరుడ వాహనము శ్రీనివాస స్వామికి ఉన్నది. జ్ఞాన వైరాగ్యములే పక్షములుగా కలిగినటువంటి ఆ గరుడుని యొక్క స్వరూపమును చిత్రించి మంత్రపూర్వకంగా ధ్వజము పైన ఎగురువేసి సకల లోకముల్లో ఉండేటువంటి వారికి కూడా బ్రహ్మోత్సవములకు ఆహ్వానం పలకటం జరుగుతూ ఉన్నది. అటువంటి దివ్య నేపథ్యంలో ఈ గరుడ ధ్వజ
అనంతరం మనకు ప్రథమ వాహన సేవ ఆదిశేషుడు. శేషే శయనశీలస్య శేషాచల నివాసిన సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణ. స్వామివారికి నిత్యశయ్య ఆదిశేషుడే. ఆయన ఎప్పుడూ కూడా శేషే శయనశీలస్య శేష అచల నివాసిన, శేషుడే కొండ అయి ఉన్నాడు గనక అటువంటి పర్వతం పైన స్వామి నిత్యము నివసిస్తూ ఉన్నాడు. అటువంటి శేషప్రియుడైనటువంటి స్వామివారికి ప్రథమ వాహనం పెద్ద శేషుడు. ఆదిశేషుని యొక్క విలాస స్వరూపము 7 తలల స్వరూపము. ఆ 7 తలల శేషునిపైన స్వామి ప్రథమ వాహన సేవను అందుకుంటూ ఉన్నాడు. బ్రహ్మగారు ఏర్పరిచినటువంటి ఈ క్రమంలో స్వామి ఉపదేశం చక్కగా ఉన్నది. శేషునికి అగ్రతాంబూలం ఇచ్చారు. నిత్యముక్తులలో ఆయన మేటి గనక మహాబలశాలి వైరాగ్యశాలి శేషుడు ప్రథమ వాహనముగా ఉంటాడు. దర్శిస్తే మనకు వచ్చేటువంటి ఫలితం ఏమిటి? ఆదిశేషుడు కద్రువ కుమారుడు. పినతల్లి అయినటువంటి వినత పట్ల తన తల్లి చేసినటువంటి అపరాధానికి రోసి అరణ్యాలకి వెళ్ళిపోయినటువంటి వాడు శేషుడు. వెళ్ళి తపస్సు చేసి శాశ్వతంగా విష్ణువుకు నివాస స్థానంగా ఉంటాను అని చెప్పాడు. నివాస శయ్యాసన పాదుకాంశుకోపధాన వర్షాతప వారణాదిభి శరీరభేదైస్తవ శేషతాంగతై. ఏమి ఆశ్చర్యం చూడండి. శేషుడు కేవలం ఆయనకి శయ్య మాత్రమే కాదు, ఆనుకునేటువంటి దిండు. ఆయనకు ఎప్పుడూ కూడా ఒక గొడుగుగా ఉండగలిగినటువంటి వాడు. అవసరమైతే పాదుకలైపోతాడు శేషుడు. కామరూపి అయి అనేక విధములుగా సేవలందిస్తాడు అని చెప్పారు. అలాంటి శేషుడు ఎంత బలవంతుడయ్యాడు స్వామి యొక్క అనుగ్రహం చేత. బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మజస్ర సహస్ర ఫణాళి దాల్చి ఉదంకుడనేటువంటి మహానుభావుడు ఒకసారి ఆయన నాగపతులను స్తోత్రం చేస్తూ శేషుడి గురించి చెప్పాడు. ఈ భూమే బరువైనదే అని అనుకుంటే భూమిపై ఉండేటువంటి ఎన్నో నీరు నిండిన సరస్సులు, నదులు, ఇంకా అనంతమైనటువంటి పర్వతములు ఉన్నాయి, వృక్షములు ఉన్నాయి. ఇన్ని కలిగినటువంటి ఈ మహాపర్వతము వంటి దేహము కలిగినటువంటి శేషుడు వీటన్నిటినీ కూడా భూమిపైనుంటే భరిస్తూ ఉన్నాడు. అంతేకాదు దుస్సహతర బాహుమూర్తికి జలధి ఛాయకి పాయక శయ్యైన అయ్యహిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. నీరు నిండిన సరస్సులతో నదులతో కులపర్వతాలతో ఉండేటువంటి ఈ భూమిని మాత్రమే తన పడగలపైన ఆదిశేషుడు వహించడం లేదు, సకల భువనములను కూడా తన ఉదరములో ఉంచుకున్నటువంటి మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు పాయక శయ్య అయినటువంటి వాడు అని చెప్పారు. అంతటి ఆదిశేషుణ్ణి స్వామి ఈనాడు ఆయన దాస్యమును మన్నించి ప్రథమ వాహనత్వాన్ని ఆయనకి కటాక్షిస్తూ ఉన్నాడు. ఉభయ దేవేరులతో స్వామి మనోహర రూపుడై ఈనాడు పెద్ద శేషవాహనంపై ఊరేగుతాడు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రథమ వాహనం అయిపోయిన తర్వాత రోజు రెండవ రోజు ఉదయం కూడా మళ్ళా శేషునికే. శేషే శయనశీలస్య శేషాచల నివాసిన అని అన్నారు కనుక అంత ప్రీతిని స్వామి వదులుకోలేకపోయాడేమో, మళ్ళా అవకాశం ఇచ్చినట్టున్నాడు. ద్వితీయ దివసే చాద్యం భూయో భూత్ శేషవాహనం. రెండవ రోజు ఉదయం కూడా శేషుడే మళ్ళా స్వామివారికి వాహనమయ్యారు అని అన్నారు. అలా ఎందుకు అనుకోవాలండి? మళ్ళా శేషునికే అంటే కేవలం ఆదిశేషునికే అనుగ్రహించాడు అని ఎందుకు అనుకోవాలి? పరమాత్మ తన విభూతుల్ని చెబుతూ అనంతశ్చాస్మి నాగానాం, నేను నాగులలో అనంతుడిని అని చెప్పాడు. అంతేకాదు సర్పాణం అస్మి వాసుకి, నాగాభరణుడై ఉండేటువంటి పరమాత్మ తన విభూతులలో అనంతు తత్వాన్ని అంతా కూడా చెబుతూ ఆయనను అని చెప్పారు. వాసుకిని అని చెప్పారు. అంటే రుద్రునికి భుజాభరణమైనటువంటి వాడు వాసుకి కనుక అటు ఆదిశేషునిగా ఇటు చిన్నశేషునిగా ఆయనే 2 సార్లు వాహన సేవ అందిస్తున్నాడా లేదా కద్రువు యొక్క 2 కొడుకులా అని మనం తర్కించుకుంటూ చక్కగా ఆ శేషవాహన ప్రీతితో దర్శించవచ్చు.
పెద్ద శేషుణ్ణి సేవించటం వల్ల దాస్య భక్తి నిష్కామంగా ఆయన పొందినటువంటి వాడు కనుక అది మనలో చాలా అభ్యుదయకారకంగా అది అంకురిస్తుంది. ఇక చిన్న శేషుడు కుండలిని శక్తి జాగృతమయ్యేటువంటి దివ్య స్వరూపంగా చెప్తారు. ఎందుకంటే మన యోగతత్వ విధులు చెప్తూ పురాతనమైనటువంటి వాళ్ళు మానవుని యొక్క శరీరములో వెన్నుపాము ఇలా నిలకడగా ఉండేటువంటిది చాలా అరుదైనటువంటిది, మిగతా ఏ ప్రాణికి లేనటువంటిది, కేవలం మానవుడికే అదృష్టం ఉన్నది అని అన్నారు. ఉంటే ఏమిటి ప్రయోజనము అనంటే యోగ శక్తిని ఆ కుండలిని శక్తికి జాగృతం చేసుకోవచ్చు. ఎలాగా అనంటే సర్పాకృతిలో ఉండేటువంటి ఆ కుండలిని శక్తి యొక్క శిరస్సు మన పృష్ఠభాగంలో ఉంటుంది, పుచ్చము అది సహస్రాలంలో ఉంటుంది. మరి యోగ సాధన చేస్తూ ఉంటే క్రమంగా ఆ యొక్క సర్పాకృతిలో ఉండేటువంటి దాని శిరస్సు అధోభాగం నుంచి పైకి ఉద్ధృతమవుతుంది. అది లేచి శిరస్సు తలకేసి వచ్చి దాని పుచ్చము పృష్ఠభాగం వైపుకు పెడుతుంది. క్రమంగా మానవుడు మాధవుడిగా మారిపోతాడు. కుండలిని శక్తి జాగృతమవుతుంది. సర్పాకారంలో ఉండేటువంటి దాని శిరస్సు సహస్రార మండలాన్ని చేరుకుంటుంది. అటువంటి యోగ భూమికల్లో మనము జాగృతమై అభ్యుదయాన్ని సాధించడానికి కావలసినటువంటి పుణ్య ధాతువులను శక్తిని అనుగ్రహింపజేసేటువంటి స్ఫూర్తివంతమైనటువంటిది ఈ చిన్న శేషవాహన సేవ అన్నారు. కనుక దాస్య భక్తిని మనకు అనుగ్రహించి విషతుల్యమైనటువంటి మన కోరికలను నశింపజేసేటువంటిది లేదా మన పాపములను నశింపజేసేటువంటిది శేషవాహన సేవ. కనుక పరమ పవిత్రమైనటువంటి వాహన సేవలను మనం ధ్వజారోహణం అయిన తరువాత జరిగేటువంటి రెండింటినీ కూడా మనం స్మరించాం. నిన్నటి రోజున చెప్పుకున్నాం, వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని. వెంకటాద్రి వంటి స్థానము లేదు. అదేమిటండి? శ్రీ మహావిష్ణువు ఉదయించినటువంటి శ్రీముష్ణము, తోతాద్రి, బదరికావనము ఇలాంటి సాలగ్రామము మయమైనటువంటివి ఎన్నింటినో మనం చెప్పుకుంటున్నాం కదా. అర్చామూర్తిగా హరి విలసిల్లేటువంటివి అవన్నీ కూడా సమానం కాదా అంటే కాదు అని స్పష్టంగా చెప్పుకుని, ఆయనే కదా విష్ణువు అనేక అవతారములు ఎత్తుతూ ఉన్నాడు, దశావతారములు, విజ్ఞానావతారములు. అయినప్పటికీ కూడా కలియుగంలో వెంకటేశ్వర స్వామి అంతటి కరుణా సింధువుగా ఆయన ఉండడు అని కూడా మనం ప్రతిపాదనం చేసుకుంటున్నాం. ఆ శ్లోకము సారభూతమైనటువంటిది. అష్టాదశ పురాణముల్లో ఉండేటువంటి శ్రీ మహావిష్ణు తత్వానికి, విశేషించి వెంకటాచల మహాత్మ్యంలో ఉండేటువంటి 12 పురాణాలకు అది ప్రతిఫలించేటువంటి గొప్పని సౌందర్యవంతమైనటువంటిది అని చెప్పాం. అటువంటి గొప్ప సౌందర్యవంతమైనటువంటిది, సారభూతమైనటువంటిది అయినటువంటి ఆ శ్లోకానికి భాష్యమే వెంకటాచల మహాత్మ్యం అని చెప్పుకుంటూ, నిన్నటి రోజున సత్రయాగము అనేటువంటిది శౌనకాది మహర్షులు వనరూపిగా ఉండేటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి ఆ నైమిషారణ్యంలో చెప్పుకుంటూ ఉన్నారు. యజ్ఞము పక్క చేస్తూ ఉన్నారు. విరామ సమయంలో గొప్ప కథకుడైనటువంటి సూతుడిని వారు అనేక మాహాత్మ్యములు చెప్పమని అడుగుతూ ఉన్నారు. కథితో రంగ మాహాత్మ్యం త్వయా హస్తిగిరీషుతు జగన్నాథస్య వైవిష్ణో. ఆ విధంగా రంగని యొక్క మాహాత్మ్యం చెప్పావు. కావేరీ నదీ తీరంలో ఉండేటువంటి స్వామి యొక్క తత్వము తెలిసిన తరువాత మాకు చక్కగా కరివరదుని యొక్క గొప్పతనాన్నంతా కూడా చెప్పావు. అటువంటి స్వామి యొక్క మాహాత్మ్యం చెప్పిన తర్వాత పూరీ క్షేత్రంలో వెలసిల్లేటువంటి జగన్నాథుని యొక్క మహత్వాన్నంతా కూడా తెలియజేసి, ఇదానీ వెంకటేశస్య, వెంకటేశ్వరుని యొక్క మాహాత్మ్యం ఏదైతే గొప్పదిగా ఉన్నదో దాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తే, అయ్యా మీ భక్తికి నేను చక్కగా మెచ్చుకుని, నేను వ్యాసుని ద్వారా మా గురువు అమిత తేజస్సుని ఏది ఆశ్రయించి తెలుసుకున్నానో అటువంటి సత్యాన్ని మీకు వినిపిస్తాను అని అన్నారు. గురువు శుశ్రూష చేత తాను ఏదైతే తెలుసుకున్నాడో ఆ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యాన్నంతా వినిపిస్తూ, అది మనకి బాగా అనుభవంలోకి రావటానికి లేదా మన ముందు ఆనాడు ప్రశ్నించినటువంటి ఋషుల యొక్క అనుభవంలోకి రావటానికి ఒక కథగా దాన్ని చెప్తూ ఉన్నారు. పురాతు జనకో నామ రాజా పరమధార్మిక. అయ్యా పూర్వము త్రేతాయుగంలో జనకుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నారు.
ఆయన పరమధార్మికుడు. ఎంత ధార్మికుడు అని అంటే సత్యము తప్పించి మరొకటి మాట్లాడాడు. సత్యవాక్, సత్య సంకల్ప. ఆయన సత్యమే చెప్పడమే కాదు, సర్వశాస్త్రేషు కోవిద, సమస్తమైనటువంటి శాస్త్రముల యందు పారము చూసినటువంటి వాడు. జితేంద్రియుడైనటువంటి ఆ మహానుభావుడు వాసుదేవుని యొక్క ప్రసాదమునకు ఆయన చాలా అనుగ్రహపాత్రుడయ్యాడు. కోపం అనేటువంటి దాన్ని పూర్తిగా ఆయన విడిచిపెట్టేసినటువంటి వాడు. అటువంటి ఆ మహానుభావుడికి ఒక సోదరుడు ఉన్నాడు, ఆయన పేరు కుశకేతువు. కుశకేతువుకి 3 అందమైనటువంటి కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అలాగే జనక మహారాజు గారికి సాక్షాత్తు రమాదేవి స్వరూపమైనటువంటి సీత పుత్రికగా ఉన్నది అని చెప్పి చెప్పుకున్నాం. ఇటువంటి ఆ కుశకేతుని అన్నగారై కుశకేతుని ద్వారా రాజ్యపాలనం చేయిస్తూ ఉండేటువంటి జనక మహారాజుకి ఆనందంగా రోజు గడుస్తూ ఉన్నప్పటికీ ఒకరోజు ఒక భావన వచ్చిందిట. సుఖమేవ సదా మే స్యాత్ దుఃఖం మాభూత్ కదాచన. నాకెప్పుడు కూడా సుఖమే కలగాలి, దుఃఖమే కలగకూడదు. ఎందుకని? సుఖం వీక్ష్యే సదాత్మని, నేను ఎప్పుడు కూడా ఆత్మయందు సుఖాన్ని దర్శించేటువంటి ఆ యొక్క ఆనంద స్థితి లేదా ఆలోచన స్థితి నా యందు ఉన్నది. దుఃఖం నవీక్ష్యే నేత్రాభ్యాం సుఖం వీక్ష్యే సదాత్మని. దుఃఖాన్ని నేను ఎప్పుడూ కూడా చూడలేను. అంటే నాకు దుఃఖమే కాదు, వేరే వాళ్ళకి దుఃఖం వచ్చినా కూడా నేను భరించలేను. కనుక నాకు అటువంటి దుఃఖం రాకూడదు, ఎప్పుడే సుఖం నేను చూడగలను కనుక అదే నాకు లభించాలి అని చెప్పి కోరుకున్నారు. అసాధు సమ్మతం వాక్యం. ఇది అసాధు సమ్మతమైనటువంటిది, సాధు సమ్మతమైనటువంటిది కాదు అని చెప్పి హరికి కోపం వచ్చి, అయ్యో నా అనుగ్రహం పొందినటువంటి ఇతను ధర్మ విరుద్ధమైనటువంటి కోరికను కోరుతూ ఉన్నాడు అని చెప్పి ఈయనకి కష్టము యొక్క రుచి చూపించాలి అని ఆయన ఆలోచన చేశాడు. కాల ప్రభావము చేత జనక మహారాజు ఏ సోదరుని ద్వారా రాజ్యపాలనం చేయిస్తూ ఉన్నాడో, ఎవరిపైన ఆయన ఆధారపడి ఉన్నాడో, అన్నగారి పట్ల చాలా ఆదరం కలిగినటువంటి వాడు, పైగా పెద్దలందరి పట్ల కూడా చాలా గౌరవం కలిగినటువంటి ఆ మహానుభావుడు కుశకేతువు ఒకనాడు మరణించాడు. కుశకేతువు మరణించగానే ఆయన భార్య కూడా మరణించేసింది. దాంతో జనక మహారాజు గారికి దుఃఖం వచ్చేసింది. అయ్యో ఇప్పటి వరకు నా తమ్ముడు గారి పైన నేను ఆధారపడ్డాను, తమ్ముడు గారి భార్య కూడా నాకు ఎంతో సేవ చేస్తోంది, నాకే కాదు నా కూతురు జానకీదేవికి సేవ చేస్తోంది. ఇప్పుడు అందరూ పిల్లలే, పసిపిల్లలను వదిలేసి నా సోదరుడు భార్య కూడా వెళ్ళిపోయారు అని చెప్పి ఆయన చాలా విలవిలలాడిపోయి ఎంతో దుఃఖపడుతూ, పిల్లలు కనుక వారు చేయలేనటువంటి అంత్యేష్టి సోదరుడి యొక్క భార్యకే ఆయన చేసేసిన తర్వాత అంతఃపురంలో చాలా దుఃఖంతో ఉన్నాడు. త్యక్త అన్న త్యక్త భోగశ్చ. ఆయన అన్నమును విడిచిపెట్టేశాడు. చందనములు అలాగే పూమాలలు, రాజుగారు కనుక కిరీట ధారణము ఇత్యాదులు చేస్తూ ఉన్నాడు, అన్నీ విడిచిపెట్టేసినటువంటి వాడయ్యాడు. అంతేకాదు త్యక్త నిద్రశ్చ. ఇప్పుడు మనస్సులో ఆయనకి తమ్ముడు గారి యొక్క భార్య చేసేటువంటి సేవలు గుర్తుకు రావటం, పసిపిల్లల్ని ఇంకా ఈ రాజపరివారం తల్లి వలె ఎలా పట్టించుకుంటారు, కనుక ఈ పిల్లల భవిష్యత్తు ఏంటి అని దుఃఖిస్తున్నాడు. కనుక ఆయనకు నిద్ర కూడా పట్టకుండా అతికర్షిత, బాగా కృషించిపోయాడు. మనస్సంతా కూడా విలవిలలాడిపోతోంది. అలా ఆయన క్షోభను అంతఃపురంలో ఒక్కడే అనుభవిస్తూ ఉండేటువంటి నేపథ్యంలో ఆశ్చర్యంగా ఆయన యొక్క కొలువుకు శతానందుడనేటువంటి ఆయన పురోహితుడు వచ్చాడు. మరి పురోహితుడు అని అంటే రాజుగారికి జాతక ప్రకారం వచ్చేటువంటి కష్టములను మాత్రమే తొలగించేటువంటి వాడు కాదు, రాజుగారికి కాలోచితంగా చేయవలసినటువంటి బాధ్యతలను గుర్తు చేసి వాటి యొక్క ప్రయోజనాన్ని చెప్పి ఆయన చేత చేయించేటువంటి వాడు. అటువంటి మహానుభావుడు వచ్చాడు. ఆయన మామూలు వాడ వచ్చినటువంటి శతానందుడు పురోహితుడు అని అంటే మామూలు వాడు కాదు. ఆ మహానుభావుడు వాసుదేవానుజో, ఆయన సాక్షాత్తు వాసుదేవుడు అనేటువంటి ఆయనకు సోదరుడు. ఈయన తల్లిగారెవరు? ఆమె సాక్షాత్తు అహల్యాదేవి. అహల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి ఇలా
పంచకన్యలను చెప్పుకునేటప్పుడు మొట్టమొదట చెప్పుకునేటువంటి పతివ్రత శిరోమణి. అటువంటి కన్యారత్నమునకు భర్త ఎవరు? గౌతమ మహర్షి. ఆయన సామాన్యుడా? కనుక గొప్పవాడైనటువంటి శతానందుడు వాసుదేవుని యొక్క సోదరుడు, గౌతమి అహల్యాపుత్రుడు. ఆయన వచ్చేప్పటికి రాజా పూజామకల్పయత్. ఆయన ఎంత దుఃఖంలో అన్నా ఉండవచ్చు, కానీ అతిథేయుడయ్యాడు కనుక వచ్చిన అతిథికి ఆయన చక్కగా పాద ప్రక్షాళన ఇత్యాదులు చేసి ఆయనకి కావలసినటువంటి సదుపాయములన్నీ ఇచ్చి నివేశ్య మృగచర్మణి, మంచి మృగచర్మం ఒకటి వేసి దానిపైన ఆయన్ని సుఖాసీనుడయ్యేట్లుగా చేసి కుశల వ్రాత్తలన్నీ కూడా ప్రశ్నించిన తరువాత శతానందులు వారు అడిగారు, ఏమి రాజా, నువ్వు గొప్ప వైరాగ్య చక్రవర్తివే, సోదరుడు మరణించాడు అని చెప్పి ఆ బాధలో ఉన్నావు అని చెప్పి తెలిసింది. సోదరుడు మరణిస్తే మాత్రం ఇంత దుఃఖంలో ఉండాలా? ఏమిటి నీ మనసులో అంతగా పెరుగుపోయి ఉండేటువంటి ఆ శోకము? దానికి నివారణోపాయం నేను చెప్తాను, ఏమిటి చెప్పు అని చెప్పి పాపం ఊరడింపజేస్తూ ప్రశ్న చేస్తున్నాడు. శతానంద మహాప్రాజ్ఞ కాగతి స్యాదితో మమ వృద్ధత్వాద్ ఆత్మనశ్చైవ పుత్రాణాంచైవ శైశవాత్. నువ్వు మహాప్రాజ్ఞుడవయ్యా శతానంద, నువ్వు వచ్చావు. ఇక నా పుణ్యములకు ఒక ఏరువాక, అవన్నీ కూడా ఫలించి నా పూర్వపుణ్యములన్నీ కూడా నాకు ఒక గురూపదేశం అనేటువంటి ఒక మార్గమును చూపించడమే ఇందులో పరమార్థం. కనుక నీ రాక అంత గొప్పదై ఉన్నది. ఈ నేపథ్యంలో నువ్వు వచ్చినటువంటి వాడివి, ఒక్క విషయం తెలుసుకోవాలి. నా శోకం ఏమిటి అని అడుగుతున్నావు కదా. నేను వృద్ధత్వాద ఆత్మనశ్చైవ, నేను వృద్ధుడిని అయిపోయి ఉన్నాను. పూర్వం ఆయనే చెప్పారు అశీతి వర్ష సాహస్రం అని చెప్పి, 80,000 ఏళ్ళు ఆయనకి. పిల్లలేమో పసివాళ్ళుగా ఉన్నారు, ఈయన వృద్ధుడైపోయాడు. తల్లిదండ్రులు లేనటువంటి పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఈ బెంగని చక్కగా చెప్పాడు. కన్యకారత్న బాహుళ్యాత్ హతబంధోహో మహాముని. మామూలుగా మగపిల్లల్ని పెంచడం కన్నా ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రత్నమును ఏ విధంగా అయితే విలువైనటువంటి దాన్ని కాపాడుకోవలసినటువంటి అవసరం ఉన్నదో, అర్థో హి కన్యా పరకీయేవా. స్త్రీధనం అనేటువంటిది మనది కాదు. మన సంతానం ఎవరైతే ఉన్నారో ఈ స్త్రీ సంతానము మనము కన్యాదానము చేసి మహాఫలాన్ని పొందటానికి ఉపయోగించుకోవాలి. మరి మనం దానం ఇచ్చేటువంటి వస్తువుని ఎంత జాగరూకతతో పరిరక్షించుకోవాలి. కనుక ఈ కన్యకా రత్నబాహుళ్యాత్, తమ్ముడు గారికి 3 అమ్మాయిలు, నాకు అదృష్టవశాత్తు లభించినటువంటి రమాస్వరూపమైనటువంటి సీత, 4 అమ్మాయిలు మా ఇంట్లో ఉన్నారు. బహవః శత్రవస్సంతి రావణ ఇంద్రజితాదయ. ఆనాడు స్త్రీ శిశువు కనిపిస్తే పరాక్రమంతో అపహరించుకునేటువంటి ఒక శక్తి లోకంలో రాక్షసులకు ఉండేటువంటిది. లోకంలో అప్పుడు కాముకులైనటువంటి వాళ్ళు ఉన్నారు. రావణ ఇంద్రజితాదయ. ఏమండి, ఎంతోమంది ఉన్నారు. ఆదయ అని చెప్తున్నారు కదా, ఇద్దరినే ముందు ఎందుకు చెప్పారు అని అంటే, రావయతి ఇది రావణ, అందరినీ ఏడిపించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఇంకొకడు ఉన్నాడే, వాడు కొడుకు ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు ఇంకా వాడి అన్నట్టుగా, వాడి పసి వయస్సులోనే ఇంద్రుడిని జయించినటువంటి వాడు. కనుక మేఘము వలె నాదము చేసేవాడు కనుక వాడికి మేఘనాదుడు అనే పేరు వచ్చింది. అలాగే వాడికి ఇంద్రుడిని బాల్యంలోనే జయించినటువంటి వాడు కనుక ఇంద్రజిత్ అనేటువంటి పేరు వచ్చింది. కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా కన్యకారత్నములు కలిగినటువంటి నాకు శత్రువులైపోయి ఉన్నారు. మరి నేను తేభ్యో యుద్ధం కథం దాస్యే అసహాయ అతిజీర్ణవాన్. 80,000 ఏళ్ళైపోయి నేనా వృద్ధుణ్ణైపోయాను. అంతేకాదు అసహాయ, ఇప్పుడు నా తమ్ముడు లేడు కదా, నా దక్షిణ భుజము వంటి వాడైనటువంటి కుశధ్వజుడు ఇప్పుడు లేడు. మరి కుశకేతువు నా పక్కన లేకపోతే నాకు సహాయం ఎలా ఉంటుంది? ఇప్పటివరకు అతను కదా నా పక్షాన రాజ్యపాలన చేసినటువంటి వాడు. కనుక నేను అసహాయుణ్ణి అయిపోయాను, వయస్సు చేత ఇబ్బంది పడుతూ ఉన్నాను. కనుక మీరు ఎలా అయినా సరే పరిష్కారం చూపించాలి. దివానక్తం సమాయాతి రావణ కేన హేతున. నాకు తెలియడం లేదు. రావణాసురుడు పగలు రాత్రి వస్తున్నాడు, వచ్చి ఏదో పని ఉన్నవాళ్ళగా ఇక్కడ తచ్చాడుతూ ఉన్నాడు. కాముకుడు కదా,
బెల్లం చుట్టూ చీమలు తిరిగినట్టుగా ఎక్కడ కన్యకలు ఉంటే అక్కడ సంచరిస్తూ ఉంటాడు. కనుక అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. న జానే మునివర్యాహం ప్రజ్ఞాచక్షు న విద్యతే. కానీ పాపం ఆయనకి తెలియడం లేదు. రాజానహ చారచక్షవ అంటారు. రాజులు ఎలా తెలుసుకుంటూ ఉంటారు? మనకి తెలియని విషయాలు మహారాజు గారికి ముందే తెలిసిపోయాయి కదా అంటే వారికి గూఢచారులు ఉంటారు, వాళ్ళే ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటారు. అయితే రాజుకి కేవలం గూఢచారులు ఉంటే సరిపోదు. గూఢముగా వెళ్ళినటువంటి ఆ చారుడు తిరిగి రాకపోతే రాజుగారు ఉత్తర కార్యాలు ఏవైతే ఉంటాయో యుద్ధాదులు అవన్నీ చేయాలి, దేశ సమగ్ర రక్షణ చేయాలి. మరి అప్పుడు ఎలాగానంటే ఆయన ప్రజ్ఞాచక్షు అయి ఉండాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు జనక మహారాజు, అయ్యా నాకు ప్రజ్ఞాచక్షు సరిపోవడం లేదు, ఎందుకు వీళ్ళు ఇలా తిరుగుతున్నారో నాకు తెలియట్లేదు, నిమిత్తం ఏకం కథితం. ఇలాగా నా దుఃఖాన్ని నువ్వు అడిగావు కదా, ఇది ప్రథమ కారణంగా చెప్తున్నాను. నేను వృద్ధుణ్ణి అయిపోయాను, పసిపిల్లలను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎక్కువ మంది అమ్మాయిలు ఉండేటువంటి నా ఇంటి చుట్టూ ఈ రాక్షసులు తిరుగుతూ ఉన్నారు. ఈ కాముకుల నుంచి నేను ఎలా రక్షణ పొందాలి, నేనేమో అసహాయుణ్ణి అయిపోయి ఉన్నాను కదా అని చెప్పి ప్రథమ దుఃఖ కారణాన్ని ఆయన చెప్పి, ద్వితీయం ప్రవదామితే రెండో దాన్ని కూడా చెప్తున్నానయ్యా. ఒకటే కాదు, సీతాయాశ్చ సురూపాయా సురూప పురుష కథం. అందమైనటువంటి అమ్మాయి సీతమ్మ తల్లి, భాసురతను లేములు వాపు తల్లి సిరియిచ్చున్ నిత్య కళ్యాణముల్ అంటారు పోతన మహాకవి. ఆ లక్ష్మీదేవత యొక్క వైభవాన్ని చెప్తూ దారిద్ర్యపు చీకట్లన్నింటినీ ఏకకాలంలో పటాపంచలు చేయగలిగినటువంటి మహోన్నత అనంత తేజస్వరూపం లక్ష్మీదేవత. అటువంటి తల్లి ఇంట్లో ఉన్నది, గొప్ప స్వరూపముతో ఆ తల్లి విరాజిల్లుతో ఉన్నది. పురుష కథం లభ్యతే వద విప్రేంద్ర. మరి ఆవిడతో సమానమైనటువంటి రూప వైభవం కలిగినటువంటి పురుషుడు ఎక్కడ దొరుకుతాడు? అటువంటి వరుడికి కదా నేను కన్యాదానం చేయాలి. మామూలుగా లోకంలో పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ పిల్లలు అంటారు. మంచి యోగ్యులైనటువంటి పిల్లలు పుట్టాలి అని అంటే బాగా దానం చేస్తూ ఉండాలి. అలాగే మనం చేసినటువంటి పుణ్యములకు మంచి భర్త వస్తాడు అని చెప్పి స్త్రీలు తెలుసుకుంటూ ఉంటారు. ఇది ధర్మశాస్త్రముల్లో ఉండేటువంటి సత్యము. అయితే కన్యా వరైతే రూపం అని అంటారు కదా, మాతా విత్తం పితాశ్రుతం బాంధవా కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనా. లోకంలో వివాహం జరగాలి అని అంటే మంచి రూపం కలిగి ఉండాలి నా భర్త అని చెప్పి ఎప్పుడూ కూడా కన్యక అనుకుంటూ ఉంటుంది. తల్లి మా అమ్మాయి ఎవరింటికి కోడలుగా వెళ్తుందో ఆ ఇంట్లో బాగా సంపద ఉండాలి, అప్పుడే నా కుమార్తె సుఖపడుతుంది అని చెప్పి అనుకుంటారు. తల్లి ఇలా అనుకుంటే మరి తండ్రి గారు పితాశ్రుతం, వాడు బాగా వేదాధ్యయనం చేసి ఉండాలి, లేకపోతే గొప్ప ఏదో శాస్త్రాధ్యయనము అవి చేసి మంచి పేరుతో ఉండాలి, అటువంటి వాడు నా అల్లుడని చెప్పుకోవాలి అని అనుకుంటారు. బాగానే ఉంది. బాంధవాహ కులమిచ్చంతి మృష్టాన్నం ఇతరే జనాహ ఇలా చెప్తున్నారు కదా. రూపము బాగా ఉన్నది నా సీతమ్మ తల్లికి, అటువంటి గొప్ప రూపము కలిగినటువంటి పురుషుడు అల్లుడుగా రావాలి అని చెప్పి ఇక్కడ మామగారు అవ్వబోయేటువంటి జనకుడు కోరుకుంటున్నాడే అని అంటే జనకుడు అమ్మాయి పక్షాన ఆలోచించి కోరుకుంటూ ఉన్నాడు. కనుక అనురూపమైనటువంటి సీతా సౌందర్యానికి తగినటువంటి వాడైనటువంటి భర్త రావాలి, అది నేనే కదా అన్వేషణ చేయాలి. అలాంటి వాడు దొరుకుతాడో లేదో అది రెండో బెంగ. తృతీయం ప్రవదామితే. అయ్యా ఈ రెండే కాదండి, మూడోది కూడా ఉంది, అది కూడా చెప్తాను. దీర్ఘాయుషశ్చ మే పుత్రాః పుత్రియశ్చాపి సభర్తృకాః ఏకదేశాధిపస్యైవ స్నుషాస్తాశ్చ భవంతు మే. ఈ కుమారులు ఉన్నారు కదా, ఈ కుమారులు అందరూ కూడా బాగా దీర్ఘాయుష్మంతులై ఉండాలి. కేవలం కుమారులే కాదు, కుమారులను ఎవరైతే పొందుతారో ఆ కోడళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే నా సంతానం ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వచ్చేటువంటి అల్లుళ్ళు కూడా దీర్ఘాయుష్మంతులై ఉండాలి. జామాతరశ్చ చత్వారః ఏకరాజసుతాః తథా వర్ధితంచైవ మే రాజ్యం స్వయమేవ పురోహిత కేనోపాయేన వైభూయా తదే తత్కారణం వదా. ఆయన ఎంత చక్కగా కోరుకుంటున్నాడో చూడండి. బాగా అందమైనటువంటి
నా సీతమ్మ తల్లికి అనురూపమైనటువంటి భర్త రావాలి అని రెండో కోరిక కోరాడు. మూడో కోరిక వచ్చేప్పటికి అమ్మాయిలందరూ అబ్బాయిలందరూ ఉన్నారు, వీళ్ళందరికీ దీర్ఘాయుష్ రావాలన్నారు. ఈ అమ్మాయిలందరికీ కూడా అంటే ఈ మాండవి, శృతకీర్తి, ఊర్మిళ ముగ్గురు కుశకేతుడు యొక్క పుత్రికలు. అలాగే ఈయనకి అదృష్టవశాత్తు లభించినటువంటి సాక్షాత్ రమాదేవి సీతమ్మ తల్లి. ఈ నలుగురు కూడా ఒక రాజుగారి పుత్రులకే భార్యలు అవ్వాలి అంటున్నాడు. తన పుత్రికలంతా కూడా ఒకే మహారాజు గారి యొక్క పుత్రులకే కనుక కోడళ్ళుగా వెడితే వాళ్ళందరికీ కూడా ఒక సమైక్యత ఏర్పడుతుంది, దానివల్ల నా రాజ్యాభివృద్ధి జరుగుతుంది. పూర్వం ఇలా చక్కగా ఆలోచన చేసేవాళ్ళు. ఎందుకంటే ఒక అల్లుడి గారిది ఒక సంస్కృతి, మహారాజు గారు కదా ఒక్కో రాజ్యాన్ని నుంచి ఒక్కో ప్రాంతాన్ని నుంచి తెచ్చుకుంటే అందరు అల్లుళ్ళు అనేక విధాలుగా ఉంటే ఇబ్బంది అవుతుంది. అదే తమకు అనుగుణంగా ఉండేటువంటి సంస్కృతి కలిగినటువంటి ఒక రాజుగారి యొక్క పుత్రికలు తమ ఇంటికి కోడళ్ళుగా రావటం, లేదా మన అమ్మాయిలు వేరే రాజుగారికి పుత్రులైనటువంటి వాళ్ళకి భార్యలుగా వెళితే వాళ్ళందరూ కలిసికట్టుగా ఉంటారు. దీనివల్ల మన రాజ్యానికి హితం అవుతుంది. లేకపోతే ఆ రాజు ఈ రాజు కలహించుకుంటూ ఉంటే బంధువు అయినందుకు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇలాంటి గొప్ప ఆలోచన చేశారు. అదే మూడవ కోరికగా చెప్పారు. ఎప్పుడైతే దీనికి ఉపాయం చెప్పవలసింది ఎక్కడుంటుంది, ఎలా దాన్ని తెలుసుకోవాలి అని చెప్పి ప్రార్థిస్తే, అస్తి కశ్చిత్ విశేషోస్మిన్ భూలోకే భూమిపాలక దుహితు తవ కళ్యాణ సుఖదం శత్రునాశనం. అయ్యా, నువ్వు ఏదైతే కోరుతున్నావో 3 సమస్యలకి పరిష్కారం ఎక్కడో ఉందని నువ్వు అనుకోవద్దు, ఇక్కడే ఉంది, ఈ భూలోకంలోనే ఉంది అని చెప్తున్నాడు. భూపాలక, నువ్వు భూమికి పాలకుడయ్యవే. ఈ భూమిపైనే గొప్పదైనటువంటి ఒక వస్తువు ఉన్నది, దాన్ని తెలుసుకుంటే నీకు సమస్తమైనటువంటి ఈ దుఃఖ పరంపర కూడా నశించిపోతుంది. కళ్యాణదం సుఖంచ, నువ్వు ఏదైతే కళ్యాణం అవ్వాలనుకుంటున్నావో అది సిద్ధిస్తుంది. సుఖం కావాలనుకున్నవే ఆ సుఖం లభిస్తుంది. శత్రునాశనం ఏదైతే కావాలనుకుంటున్నావో అది కూడా సిద్ధిస్తుంది అన్నారు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే కళ్యాణదం అన్నారు, కళ్యాణ సుఖదం అన్నారు, కళ్యాణ సుఖము అన్నారు. అంటే కళ్యాణం అంటేనే అసలు ఆశ్చర్యకరమైనటువంటి స్వారస్యం ఉంది. కళ్యం అంటే సుఖం, అనయతి ప్రాపయతి. అంటే మనం చేసుకునేటువంటి కళ్యాణాలన్నీ కూడా మనకి సుఖాలను ఇస్తూ ఉంటాయి. మనకి సంతాన ప్రాప్తి, తద్వారా పౌత్ర ప్రాప్తి, ఇవన్నీ కూడా మన కళ్యాణం ద్వారా ఏర్పడుతూ ఉన్నాయి. అందుకే కళ్యం అంటే సుఖం, అనయతి ప్రాపయతి అని చెప్పి అర్థం చెప్పారు. భగవంతుని కళ్యాణం అది లోకానికే సుఖాన్ని ఇస్తుంది. అందుకే లోక రక్షణ హేతున మమ కళ్యాణ హేతున అని చెప్పి మనం చెప్పుకుంటాం. లోకరక్షణ హేతున అని చెప్పి సంకల్పాన్ని అర్చక స్వాములు భగవత్ కళ్యాణాల్లో చెప్తూ ఉన్నారు. కనుక కళ్యాణ సుఖదం అని చెప్పి అటువంటి వివాహ సౌఖ్యము నువ్వు కోరుకున్నట్టుగా నీ కుమార్తెలకు జరుగుతుంది. అంతేకాదయ్యా, నువ్వు శత్రునాశనం అనేటువంటి దాన్ని కూడా అవలీలగా పొందుతావు. అవి వాటంతటవే సూర్యోదయం అయితే ఎలా అయితే లోకంలో ఉండేటువంటి ఆ చీకట్లన్నీ కూడా తొలగిపోతాయో అలా నీకు సుఖం కలుగుతుంది అని చెప్పి ఆశ్చర్యంగా చెప్తున్నారు. చూడండి, ఏముంది ఈ వస్తువు అని చెప్పి వెంటనే జనక మహారాజుకే కాదు మనకు కూడా తెలుసుకోవాలనిపిస్తుంది. ఈ భూలోకంలోనే ఉందయ్యా అంటున్నారు ఆయన. నువ్వు భూమి పాలకుడైనప్పటికీ భూమిలో ఉండేటువంటి విశేషమైనటువంటిది, శుభాలను ఇచ్చేటువంటిది, శత్రువులను సమూలంగా తొలగించేటువంటిది ఏది ఉందో అది ఎక్కడికో వెళ్ళక్కర్లేదని చెప్తున్నారే. ఏమిటది అంటే ఆయన అంటున్నారు, వైకుంఠగిరి మాహాత్మ్యం సభవిష్యం సహోత్తరం కలౌ తత్కీర్తనం పుణ్యం సర్వ దుఃఖహరం శివం. వైకుంఠగిరి అని ఉంది, దాని మాహాత్మ్యం అనేటువంటిది కలిలో చాలా ఎక్కువగా ఉంటుంది. అది మనకు కావలసినటువంటివన్నీ ఇస్తుంది. అసలు దాని స్మరణే మంగళకరం శివం అని చెప్పేశారు. ఈ వైకుంఠగిరి బాగానే ఉంది, ఆ గిరి ఎప్పుడూ ఉంది కదా. కలౌ తత్కీర్తనం పుణ్యం అని చెప్తున్నారే, కలియుగంలో ఆ కొండకి ఏ గొప్పతనం ఉన్నదో దాన్ని తలుచుకుంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది అని అంటున్నారే. మరి అది పూర్వము నుంచి ఉండి పశ్చాత్యుగముల్లో కూడా ఉంటూ ఉంటే
అది ఆయా కాలముల్లో అందరికీ కూడా ఆ వైకుంఠగిరి మాహాత్మ్యాన్ని ఇవ్వాలి కదా, అప్పుడే ఎందుకు ఇస్తోంది అని అంటే మనం దాన్ని వివరంగా తెలుసుకోవాలి. కేవలం సుఖాన్ని ఇచ్చేటువంటిదే కాదు, కోరిన కోరికలను ఇచ్చేటువంటిదే కాదు, అది మంగళప్రదమైనటువంటిది కూడా అంటున్నారు. ఉదాహరణకి ఒక గడప పైన ఒక దీపం పెడతాం. దీపం పెట్టినటువంటి ఆ గడపను ప్రకాశింపజేస్తూ ఉంటుంది. గడపకు ముందుండేటువంటి గదిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది. గడపకు తర్వాత ఉండేటువంటి గదిని కూడా అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది, గడప మీద దీపం. అలాంటప్పుడు ఆ దీపము దగ్గర ఉంటే ఎక్కువ కాంతి ఉంటుంది. అంటే ప్రకాశం అనేటువంటిది ప్రథమ ప్రకోష్టంలో ఉంటుంది, పశ్చాత్ ప్రకోష్టంలో ఉంటుంది, అక్కడ ఉండేటువంటి ఆ పడిపైన ఉంటుంది. కానీ గడప దగ్గర ఉండేటువంటి కాంతి ముందుకు వెళ్ళిన కొద్దీ వెనక్కి వెళ్ళిన కొద్దీ ఉండదు కదా. అలాగా కలియుగంలో కాంతివంతమయ్యేటువంటి ఆ గిరి అది ముందు యుగాల్లో కానీ వెనక గిరిలో కానీ అది పుణ్యాన్ని పంచగలదు. కానీ కలియుగంలో ఎక్కువ ప్రభావం కలిగింది కనుక మానవులు తమ యొక్క శరీరముతో వెళ్ళలేకపోయినా తమ ఆలోచన ద్వారా ఈ పురాణముల నేపథ్యము ద్వారా ఆ యొక్క వైకుంఠగిరి మాహాత్మ్యాన్ని కనుక తెలుసుకోగలిగితే వాళ్ళు అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి ఆ ఫలాలను పొందగలుగుతారు. ఎలాంటి ఫలాలను ఆ వైకుంఠగిరిని కలియుగంలో గొప్పతనాన్ని కలిగి ఉండేటువంటి దాన్ని ఆశ్రయించి పొందగలరు అంటే చెప్తున్నారు. ధనకామస్య ధనదం, పుత్రకామస్య పుత్రదం, రోగార్తస్య చ రోగఘ్నం, జ్ఞానినాం జ్ఞాన సాధనం. ఈ వెంకటాచలం యొక్క గొప్పతనాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదటిసారిగా శతానందులు వారు చెప్తూ దీన్ని వైకుంఠగిరి అని అన్నారు. అంటే వికుంఠుని యొక్క పుత్రుడు కదా స్వామి. ఒకానొక మన్వంతరంలో ఆయన ఒక మహా స్త్రీమూర్తి యందు జన్మించాడు. ఆ తల్లి వికుంఠ కనుక ఆయన పేరు వైకుంఠుడు అనేటువంటి పేరు వచ్చింది. అంతేకాదు కుంఠము అంటే ఏదో ఒక ఘాతము కలిగింది. ఎప్పటికీ కూడా ఎటువంటి ఘాతము లేనటువంటిది వైకుంఠము, దుర్నిరీక్ష్యమైనటువంటిది కనుక అటువంటి వైకుంఠవాసుడు కనుక ఆయన వైకుంఠుడు అనేటువంటి పేరు వచ్చింది అని చెప్తూ ఉంటారు. అటువంటి పరమ పవిత్ర గిరి వెంకటాచలము ఆనాడు ఈనాడు అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది, కలియుగంలో మరీ ప్రభావవంతమై ఉంటుంది అని చెప్పారు. ఎటువంటిది ఆ ప్రభావము, ఏ ఫలాలను ఇస్తుంది అని అంటే మామూలుగా సర్వసాధారణంగా ఏ వస్తువు ఎవరైనా పొందాలి అని అంటే డబ్బు ఉండాలి అని అనుకుంటారు కదండి. ఆయా కాలంలో చలామణిలో ఉండేటువంటి డబ్బు తప్పకుండా లభిస్తుంది అని చెప్తున్నారు. ధనకామస్య ధనదం. ఇప్పుడు ఆధునికంగా ఉండేటువంటి ఎన్నో విచిత్రమైనటువంటి వాటిని మనం ఉదాహరించుకోవచ్చు. ప్రాచీన కాలంలో ఉండేటువంటి వాటిని సుఖంగా చెప్పుకోవచ్చు. పూర్వం శంఖనుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన గురువుల ద్వారా ఈ వెంకటాచల మహాత్మ్యాన్ని చక్కగా విన్నాడు. కాలాంతరంలో ఆయనకి ఒక కష్టం వచ్చింది. అంటే జ్ఞాతులు అందరూ కలిసి ఆయన్ని ఒంటరి వాడిని చేసేసి రాజ్యభ్రష్టుణ్ణి చేసేశారు. అప్పుడు ఆయన చాలా అరణ్యముల్లోకి పారిపోవలసినటువంటి అగత్యం ఏర్పడింది. అక్కడ ఉండేటువంటి వాళ్ళు చెంచులంతా కూడా ధర్మబద్ధంగా అయ్యా రాజా నీది ఆ రాజ్యం, కానీ శంఖణ నీ సోదరులే తోడేళ్ళై నిన్ను ఇలా అరణ్యాలకి తరివేశారు కనుక మేము రక్షకులుగా నిలబడతాం, మీరు యుద్ధం చేయండి అని అన్నారట. వద్దు నా తోడు మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళను తోడుకుని ఆయన వెంకటాచలానికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వరాహస్వామి వారి సందర్శనం చేసుకుని ఆ పుష్కరిణి స్నానంతో వరాహ దర్శనంతో వచ్చినటువంటి దివ్యానుభూతితో అక్కడ ఉండేటువంటి అశ్వత్థ ప్రదక్షిణం చేసుకునేటప్పటికీ వాళ్ళు అసూయతో చాలా కోరికలతో ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రేమను పెంచుకుని కారణమైత్రితో ఈ శంఖనుడిని తరివేశారు. అటువంటి వాళ్ళు నీకు రాజ్యం వస్తే ఒప్పుకుంటారా, నాకు రాజ్యం వస్తే ఒప్పుకుంటారా? కనుక ఒకళ్ళకి వాళ్ళు ఒప్పుకునేటువంటి వాళ్ళు కాదు. కనుక వాళ్ళలో వాళ్ళు కలహించుకున్నారు, ఒకళ్ళనొకళ్ళని సంహరించుకున్నారు. హాయిగా అవలీలగా వెంకటాచల యాత్రను నమ్మి ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క పుష్కరంలో స్నానం చేసి దేవదేవుడైనటువంటి భూనాథుడిని ఆ వరాహస్వామి దర్శనం చేసుకుని అశ్వత్థ ప్రదక్షిణం చేసినటువంటి ఆయనకి రాజ్యం వచ్చేసింది. అంతటి విశ్వాసం కనుక రాజ్య ధనం అనేటువంటిది సంప్రాప్తించింది. పురాణ పురుషులకే కాదు, చారిత్రక పురుషులకు కూడా ఇది అనుభవంలో ఉండేటువంటి ఆర్ష సత్యం. ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు గుర్తొస్తారు.
బింబం ఆదర్శం ప్రాప్య వాంగ్మయం తేషాం అసన్నిధానేపి న స్వయం పశ్య నశ్యతి అంటారు దండి మహాకవి కావ్యాదర్శంలో. గొప్పవాళ్ళైనటువంటి రాజులు లేరు, కానీ రాజులు రాజ్యపాలన ఎలా చేశారో ఆనాటి కవులు చక్కగా కావ్యములలో వాటిని పోగు చేశారు. కావ్యముల్లో ఏదైతే ప్రోధి చేయబడిందో ఆ సత్యాలను మనం తెలుసుకుంటే ఆ రోజు రాజులు ఎన్ని అభ్యుదయకరమైనటువంటి పనులు చేశారో మనకి ఈనాడు తెలిసిపోతుంది. కనుక శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలను పోషించినటువంటి వాడు కనుక ఆ కవులందరూ కూడా వాళ్ళ యొక్క స్తోత్ర పాఠముల్లో రాయల వారి గొప్పతనాన్ని చెప్పారు. అలా గొప్పవాడైనటువంటి శ్రీకృష్ణదేవరాయలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అనన్య భక్తుడు. ఆయన తొలి తెలుగు ప్రబంధాన్ని ఆముక్తిమాల్యదను రచించి అది వెంకటేశ్వర స్వామికి అంకితం ఇచ్చారు. ప్రతి ఆశ్వాసాంతంలో కూడా ఆయన వెంకటేశ్వర స్వామి వారిని గొప్ప స్తోత్రం చేశారు. అయ్యా, నువ్వు ఎంతటి దయాసింధువి, డబ్బు కావాలంటే ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు, ఏ దేవుడైనా ఉండవచ్చు, కానీ నీ అంతటి దేవుడు ఎవరూ లేరయ్యా. కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ నృపాలక పునరుత్తరిత నరు నప్తృబాలక శరణాగత సేవాధి భుజాంగ శరధి అన్నారు. చేతికి పెట్టుకున్నటువంటి ఆ గొప్పదైనటువంటి అలంకారములే ఎవరు ఇవ్వరే, నువ్వు ఆయుధములు శంఖము చక్రము నిన్ను ఆశ్రయించినటువంటి తొండమాన్ చక్రవర్తి అడిగితే దానం ఇచ్చేసాడు. ఏమి దాతవయ్యా నువ్వు, నీలాంటి నెరదాత ఇంకొకడు ఉన్నాడా? కరధృత దరారి వితరణ పరిపాలిత తొండమాన్ నృపాలక పునరుత్తరిత నర నప్తృబాలక. గర్భంలో ఉండేటువంటి శిశువుని అశ్వత్థామ బ్రహ్మశిరోనామకాస్త్రం వేసి చంపేయాలని చూస్తే అపాండవం కాకుండా గర్భంలోకి కేవలం మావి ఉమ్మినీటితో ఉండేటువంటి అశుచి క్షేత్రంలోకి స్వయంగా వెళ్ళి నీ కౌమోదికి గదను గరగరా చక్రం వల్ల తిప్పుతూ నువ్వు రక్షించావే స్వామి, నీ అంత దయతో ఉండేటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా అని చెప్పి ప్రార్థించాడు. ఇలా శ్రీనివాస స్వామి యొక్క దయను ప్రార్థించి ఆయనకు తన యొక్క కావ్యాన్ని ఇచ్చినటువంటి రాయల వారు యుద్ధ విజయాలు కోరుకుని ఒక మహాయుద్ధం చేయటం, ఎంతో సంపదను ఆయన గ్రహించటం, అందులో కొంత తీసుకొచ్చి స్వామివారికి సమర్పణం చేయటం. ఓటమి నెరగని చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు దక్షిణాపథమంతా శాసించి పిండి వెన్నెలలో తన కురిపించినటువంటి తన శక్తి చేత మహానుభావుడు 7 మహాయుద్ధాలను చేసి 7 సార్లు స్వామివారికి ముడుపులు చెల్లించాడు. ఇది చారిత్రక వాస్తవం, దేవాలయ దాన శాసనాల్లో కనిపిస్తుంది. రాయలవారు ఉభయ దేవేరులతో స్వామికి వినమ్రుడై నిలిచినటువంటి శిల్పాలను కూడా మనం ఆలయంలో వీక్షిస్తాం. ఇలా ధనకామస్య ధనదం పుత్రకామస్య పుత్రదం. సంతానం కోరుకుంటే చింతామణిగిరి ఈ కొండే. దశరథ మహారాజు వచ్చాడు, స్వామి పుష్కరంలో స్నానం చేశాడు. 4 శ్లోకాలతో ఆ మహావిష్ణువుని దయాసింధువుని ప్రార్థిస్తే 4 పుత్రులుగా స్వామి తనే యజ్ఞాంతంలో వచ్చినటువంటి పాయసంలో ప్రవేశించి వచ్చేసాడు. కనుక అలా పుత్రకామస్య పుత్రదం, పుత్రులు కావాల్సినటువంటి వాడికి పుత్రుడు ఇచ్చేటువంటి శక్తితో స్వామి ఈ కొండపైన ఉన్నాడు. అది ఈ కొండ యొక్క మహాత్మ్యం. మనకి 32,000 కీర్తనలు ఇచ్చాడు. ఎలా అయితే మనకు పూర్వము రాముడి యొక్క గొప్పతనం అంతా కూడా చెప్పేశారు వాల్మీకి మహర్షి. అంత గుణానుభవాన్ని పొంది చెప్పినటువంటి కవి ఇంకొకడు లేడు. కనుక రామకథ అంటే వాల్మీకి ద్వారానే మనం గ్రహిస్తున్నాం. అలాగే కృష్ణ కథ అంటే భారత భాగవతాల ద్వారా మనకు అందించినటువంటి వేదవ్యాసుని యొక్క దయను స్మరిస్తాం. అలాగే కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని తెలుగువారికి అందించినటువంటి వాడు తాళ్లపాకలో పుట్టినటువంటి అన్నమాచార్యులు వారే. నాకుజోయం జగౌరామం ద్వీపజోయం యదోద్వహం జగౌ తాళ్లకుటీయస్థం శేషశైల శిఖామణిం. అటువంటి గొప్పవాడు త్రేతాయుగంలో రాముణ్ణి స్మరించినటువంటి వాల్మీకి వలె, కృష్ణుణ్ణి ద్వాపరయుగ దైవాన్ని స్మరించినటువంటి వేదవ్యాసుడి వలె కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారిని 32,000 కీర్తనలతో సమారాధన చేసినటువంటి అన్నమయ్య గరుడ గంభము దగ్గర పెట్టినటువంటి ప్రసాదం వల్ల పుట్టినటువంటి వాడు. తాళ్లపాక చిన్నన్న గారు రాసినటువంటి అన్నమయ్య చరిత్రలో స్పష్టంగా చెబుతారు. లక్కమాంబ గారికి నారాయణేశ్వరికి దంపతులు లేకపోతే తిరుమల యాత్ర చేసి
ఈ ధ్వజారోహణం రోజున ఈ రోజున మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గరుడునికి ప్రసాదంగా ముద్గలానాన్ని పెడతారు. ఆ ధ్వజారోహణం చేసేటువంటి సమయంలో ఆ దివ్య ప్రసాదాన్ని తింటే పుట్టు గొడ్రాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడు ఎటువంటి సంతానము పొందలేనటువంటి ప్రతిబంధకమైనటువంటి కర్మలను కలిగినటువంటి వాళ్ళకైనా కూడా ప్రతిబంధకములు తొలగించి సంతానము కలిగిస్తాడు. అలా స్వామి యొక్క నందకాంశ సంభూతుడే అన్నమయ్య ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఆడిన మాటల్లా అమృత కావ్యమైంది, పాడిన పాటల్లా పరమగానం అయిపోయింది. అందువల్లే కదా ఆయన కనుక కంటి శుక్రవారము గడియలేడంట అంట అలమేల్మంగ చెంత నుండే విభుని అని పాడుతూ ఉంటే అర్చకులు ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం చేస్తారు. చక్కగా పునుగు, కస్తూరి ఇత్యాది సుగంధ లేపనాలు చేస్తారు. పాలు, అలాగే ఇతర పవిత్ర ఆకాశగంగా జలము ఇవన్నీ కూడా స్నపన చేస్తారు. ఇంత అభిషేకం చేసినటువంటిది ఆ ఆగమోక్త కైంకర్యం ఒక సమయానికి, ఒక రోజుకి సంబంధించింది, ఒక ప్రాంతంలో జరిగేటువంటిది. కానీ అన్నమయ్య కీర్తన ఎక్కడ ఎవరు అద్భుతంగా పాడినటువంటి వాడు ఏ రాగంలో పాడుతున్నాడో తెలియదు, వాడి ముఖ కవళికలు మనం పట్టించుకోం. స్వామి అభిషేకం మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఒక గాయకుడు చక్కగా గానము చేస్తూ ఉంటే స్వామివారి అభిషేకాన్ని మనం తుమ్మెదాపై ఛాయాతోన స్వామి వంపు తీరాడు అని అంటూ ఉంటే అలా నెచ్చమల్లి పువ్వుల స్వామి మనకు కనిపించేస్తున్నాడే. మరి స్వామి అభిషేకం శుక్రవారం నాడు ప్రాతకాలంలో వైదికంగా పంచసూక్తాలు చదువుతూ ఉంటే కదా కనిపించాలి. అది భౌతికమైనటువంటిది. ఇదో మనకి అనుభవైక వేద్యమైనటువంటిది. ఇలా అనుభవైక వేద్యమైనటువంటి సారస్వతాన్ని మనకు అనుగ్రహించినటువంటి అన్నమాచార్యుల వారు గరుడ గంభం దగ్గర ఉండేటువంటి ప్రసాద మాహాత్యము చేత ఈ లోకంలోకి వచ్చినటువంటి వాడు కనుక అలాంటి అన్నమయ్యే ఇక్కడ పుట్టినటువంటి వాడు. రామచంద్ర ప్రభు వంటి వాళ్ళు ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళు. ఇంకా ఎంతమంది మానవతులు సంతానవతులు అయ్యారో మనం వెంకటాచల మాహాత్మ్యంలో తెలుసుకోవచ్చు. అన్నిటికీ మించి పరమ ఆశ్చర్యకరం, స్వామివారి దయనే వర్ణించినటువంటి ఒక కవి ఉన్నారు. ఆయన పేరు వేదాంత దేశకులు. ఆయన అసలు పేరు వెంకటనాథుడు. స్వామివారి పేరే ఆయన పేరుగా పెట్టేశారు. అపుత్రక అయినటువంటి ఆయన తల్లి ఎంతో రోధించింది. అర్చక స్వాములు చాలా విశ్వాసంతో పెట్టినటువంటి గరుడ గంభం దగ్గర ఆ ప్రసాదాన్ని తినింది. తినేటప్పటికి పరమ విశ్వాసం వచ్చింది. అంతే స్వామి తన యొక్క ఘంటావతారుడిగా స్వామివారిని పుట్టించారు. వెంటనే ఆయన లోకంలోకి వచ్చి ఎంత అద్భుతమైనటువంటి సత్యాలను లోకానికి తెలియజేశారు. చెరుకు రసం ప్రవహించి ఒక చోట గడ్డ కడితే అది కలకండగా మారిపోతుంది. అలాగే శ్రీనివాస స్వామి దయ కూడా ప్రవహించింది, అది ఒక చోట గడ్డకట్టింది. అది ఏమిటో తెలుసా? అదే ఈ వెంకటాచలము అని చెప్పారు. ప్రపద్యే తం గిరిం ప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త్యా శర్కరాయితం. అలా స్వామి దయ ఘనీభవించింది అదే ఈ వెంకటాచలం. దీన్ని కోరుకోండి, మీరు ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తుంది. మామూలు వాళ్ళు ఉంటారు పాపం జానపదులు, వాళ్ళకేం పెద్ద శాస్త్రాదుల్లో విషయాలు తెలియదు, స్వామి అనంత మహిమ తెలియదు. ఏదో ఏడుకొండలవాడ, వెంకటరమణ, గోవింద అని చెప్పి తిరుమల శనివారాల్లో వాళ్ళు వచ్చి స్వామిని ఆశ్రయిస్తారు. చిన్న కోరికలు కోరుకుంటారు. ఇంత కోరికలు కోరితే అంతే ఫలాన్ని ఇస్తున్నాడా స్వామి? అభిమతాధిక దానరసికుడు ఆయన. పరిమేయ అల్పఫలానుశక్తిమై అల్పప్రాణులేతేర శ్రీగిరిపైన నిగమాంతరాపణ సముత్కీర్ణాంశు నిత్యముక్త రమాశ్లిష్టము కానిపించదో అతర్క్య ప్రాప్తిన్ ఓహో మహాహరినీలంబను ఒకనొకండు కరుణా హార్దయిక నిశ్యందమున్. కేవలం చిన్న కోరికలతో వాళ్ళు వస్తే అనంతమైనటువంటి ఆ దివ్య విభూతులతో స్వామి కనిపించి మోక్షాన్ని ఇచ్చేస్తున్నాడు. అందుకే అన్నమయ్య కూడా అంటాడు, కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక. చేతులు నాలుగింటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు కనుక ఆయన చతుర్నాం పురుషార్థానాం దాతాదేవ చతుర్భుజ. ధర్మ అర్థ కామమోక్షములు అనేటువంటివి నాలుగింటిని నాలుగు చేతులతో ఇచ్చేటువంటి పరమపురుషుడే ఆయన ఉన్నాడు. కనుక ఆయన్ని దర్శించగానే అల్పమైనటువంటి కోరికలతో వచ్చినటువంటి వాళ్ళు తాము ఊహించలేనంతటి ఫలాన్ని పొందుతూ ఉన్నారు. కనుక వాళ్ళు ఎంత ధనాన్ని పొందుతున్నారో కూడా మాటల్లో చెప్పుకోలేనటువంటిది.
ఎటువంటి పుత్రులను పొందుతున్నారు? వేదాంత దేశకులు ఎంతటి వైరాగ్య సంపన్నుడైపోయాడు ఆయన. ఒక మహారాజు గారు ఆయనను ఏదో కొంచెం అవమానించారు అని ఆయన సహాధ్యాయి తెలుసుకుని తానుండేటువంటి మహారాజు గారిని ఒప్పించి ఒక మంచి లేఖను పంపించట. అయ్యా, మీరు ఆ దేవస్థానంలో ఉంటే మీకు అన్ని అవమానాలే, రాజస్థానానికి వచ్చేసేయండి, మీకు అన్నీ సన్మానాలే అని చెప్తే, రాజుల దగ్గర మాకు సన్మానాలు లభించేది దురీశ్వర ద్వార బహిర్వితర్దిగా దురాశికాయే రచతోయమంజలి యదంజనాభం నిరపాయమస్తి మే ధనంజయ స్యందన భూషణంధనం. ఓ రాజుగారి వాకిట్లో నిలబడ్డాం. రాజుగారు ఎప్పుడు లోపలికి పిలుస్తారో అప్పుడు ఇలా కుక్కలాగా తల ఉంచుకుని భయంతో వెళ్ళాలి. ఆయన ఎప్పుడు బయట వస్తారో అప్పుడు అలాగే ఉండాలి. అదే పరమపురుషుడు యందు దయ ఉంటుంది. ఆయన మనం ఎంత వినయంగా లోపల ఉన్నామో ఆయనకి తెలుసు. అలాంటి తత్వముతో ఆనందముగా ఆశ్రయించాడు ధనంజయుడు. ఆ ధనంజయుడిని చేసినటువంటి ఆ మహానుభావుడిని ఆశ్రయించాలి. కానీ ఏదో అల్పమైనటువంటి వస్త్రము కోసం, అన్నము కోసం ఈ లౌకికంగా ఉండేటువంటి వాళ్ళని వీళ్ళు ఎంత ప్రాంతమును పాలిస్తారు? విశాలమైన భూమండలంలో ఏదో కొంత ప్రాంతాన్ని పాలించేటువంటి వాళ్ళు గర్వం అనేటువంటి అనలంలో మరగ్గిపోతూ ఉంటారే. దయాసింధు అయినటువంటి వాత్సల్యమూర్తిని మనం ఆశ్రయించాలా? ఇలా గర్వంలో ఉండేటువంటి వాళ్ళని ఆశ్రయించాలా? కనుక దురీశ్వర ద్వార బహిర్వితర్దిగా మేము అలాంటి వాళ్ళ ద్వారాల దగ్గర మేము గడపమండి. ఓహో, ఇలా పెద్ద పెద్దవన్నీ చెప్తూ ఉన్నావే నువ్వు, నాస్తి పిత్రార్జితం కించిత్, మరి నీ దగ్గర ఏదో బాగా గొప్పగా డబ్బు ఉందా అంటే ఆయన చెప్తున్నారు, అయ్యా మా తండ్రి గారు ఆర్జించినటువంటిది ఏమీ లేదు, నమయా కించిదార్జితం, నేను కూడబెట్టింది కూడా ఏం లేదు. కానీ నాస్తి పిత్రార్జితం కించిత్ నమయా కించిదార్జితం అస్తి మే హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనం. ఆ కొండపైన ఉందే నల్లని వస్తువు, అది నా తాత ముత్తాతలు ఆరాధించినటువంటి సంపద. కనుక ఆ పరమపురుషుడే నాకు సంపద, కనుక మరొక సంపద నాకు అవసరం లేదు అని చెప్పి స్పష్టంగా చెప్పినటువంటి మహానుభావుడు. స్వామి ఘంట ఏ విధంగా అయితే మనలో ఉండేటువంటి అణువు యందు కూడా ఒక సంకల్ప శక్తిని, ఒక విశ్వాస వైభవాన్నంతా కూడా నింపేస్తుందో, అలా వేదాంతేశకులు తన కవిత్వము చేత గొప్పగా నింపేసేటువంటి వాడు. కనుక అలాంటి మహానుభావుడు ఇక్కడ జన్మించాడు. అసలు ఆయన అందరూ కూడా స్వామి ఘంటావతారుడు అంటే ఆయనకే అనుమానం వచ్చి ఆయన అంటారు సంకల్ప సూర్యోదయంలో, విత్రాసని విబుధ వైరివరూధినీనాం పద్మాసనేన పరిచార విధౌ ప్రయుక్త ఉత్ప్రేక్ష్యతే బుధజనై ఉపపత్తి భూమ్న ఘంటాహరే సమజనిష్ట యదాత్మనేతి. మనకి పద్మాసనుడు ఉపచారములు చేస్తూ ఆయన షోడశోపచారములు చేస్తూ ఘంట వాయిస్తాడు. అటువంటి ఘంట యొక్క అవతారమా తెలియదు, శత్రు హృదయ విదారకమైనటువంటి నారాయణ ఘంట యొక్క స్వరూపమా తెలియదు. కనుక పండితులు చర్చించుకుంటూ ఉంటారు ఏ ఘంటని. పద్మాసనుడు యొక్క ఉపచారంలో ఘంట, శత్రువులను భయపెట్టేటువంటి నారాయణ ఘంట అని. అటువంటి ఘంటావతారం నేను అని చెప్పి చెప్పుకున్నాడు ఆయన. కనుక అలాంటి మహానుభావులు స్వామిని నర్తింపజేసేటువంటి కవిత్వ శక్తి కలిగినటువంటి అన్నమాచార్యులు వంటి వారు, లేదా స్వామి అపరావతారమైనటువంటి వారు, స్వామిని అనన్యంగా ఆశ్రయించి దాస్యం చేసేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఈ యొక్క వెంకటాచలాన్ని ఆశ్రయిస్తే కలిగేటువంటి సంతానమై ఉంటారు. కనుక ధనకామస్య ధనదం, పుత్రకామస్య పుత్రదం, రోగార్తస్య చ రోగఘ్నం, జ్ఞానినాం జ్ఞానసాధనం. మహారోగములు ఎన్నో కూడా మన వెంకటాచలంపై తొలగిపోతాయి అనేటువంటి సత్యం మనకి తెలిసిందే. ఎప్పుడెప్పుడో మనం చెప్పుకోవక్కర్లేదు. ఇటీవల కాలంలో మాటే రానటువంటి వాడు ఈ వెంకటాచలానికి వచ్చి ఇక్కడ మాట్లాడాడు అనేటువంటి విషయం మన అందరికీ పాత్రికేయుల ద్వారా, సత్యమైనటువంటి ప్రతిపాదనల ద్వారా మనకి చక్కగా తెలిసింది. కాబట్టి మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం తత్కృపాతమహం వందే పరమానంద మాధవం. కనుక అలాంటి దయాసింధు అయినటువంటి ఆయన యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. జ్ఞానినాం జ్ఞాన సాధనం, నారాయణుడు వంటి వారు తరించారు. ఎందరో మహాపురుషుల యొక్క వైభవం అంతా కూడా మనకి వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తుంది. కనుక జ్ఞానము కావాలి అంటే మనకి సాధనము ఈ వెంకటాచల యాత్రే. శతానందుల వారు
దుఃఖితుడై ఉండేటువంటి జనక మహారాజుకి ఈ యొక్క భూమిపైనే వైకుంఠగిరి ఉన్నది, కలియుగంలో అది మహాశక్తివంతము, దాని యొక్క విభవాన్ని పూర్వయుగాల్లో వారు పశ్చాత్యుగాల్లో వాళ్ళు కూడా తలుచుకోవచ్చు అని చెప్పి దాని గొప్పతనాన్ని కూడా చెప్పారు. అటువంటి మహత్వాన్ని మనం తెలుసుకునేందుకు ఆధారభూమికి అయింది ఈ బ్రహ్మోత్సవం. ఈ బ్రహ్మోత్సవం ప్రథమ దివసంలో కూడా మనం 2వ రోజు ప్రవచనం చేసుకున్నాం. ఇటువంటి దివ్య నేపథ్యంలో మనం ఏ కల్పంలో ఉన్నాం? శ్వేతవరాహ కల్పంలో ఉన్నటువంటి వాళ్ళం. విశేషించి ఇక్కడ మనం వెంకటాచలం అంతా కూడా ఆదివరాహ క్షేత్రం అక్కడ ఉన్నాం. అటువంటి ఆ మహానుభావుడు అగాధ జలరాశిలోంచి తనను ఉద్ధరించిన తరువాత భూమాదేవి గొప్ప స్తోత్రం చేసింది. ఆ స్తోత్రం తలుచుకుంటే భూదేవత ఎలా అయితే కష్టాల కడల్లో ఉంటే స్వామి తన తెల్లని ఒంటి కూరపైన ఉద్ధరించాడో అలా మనం కూడా ఎన్నో కష్టాల్లో ఉంటాం. ఏ కష్టాలు మన చుట్టూ ఆవరించున్నాయో కూడా మనకి తెలియదు. అలాంటి కష్టముల్లోంచి మనని పైకి తన యొక్క ఒంటి కూరతో ఎత్తేసేటువంటి మహాప్రభావవంతుడైనటువంటి ఆ దివ్యమైనటువంటి వరాహస్వామి యొక్క స్తోత్రమును ఆ భూదేవత ఎంత కృతజ్ఞతతో ఎంత సౌగంధ్యముతో చేసిందో దాన్ని చక్కగా మన అశోక్ ఘనాపాటి గారు వినిపిస్తారు. వారి ముఖతః మనం శ్రద్ధగా పారాయణం చేసుకుందాం. అథ శ్రీ వెంకటాచలం మాహాత్మ్యాంతర్గత ధరణీకృత వరాహస్తుతిః నమస్తే దేవదేవేశ వరాహవదనాచ్యుత క్షీరసాగర సంకాశ వజ్రశృంగ మహాభుజ ఉద్ధృతాస్మి త్వయా దేవా కల్పాదౌ సాగరాంభసః సహస్రబాహునా విష్ణో ధారయామి జగంత్యహం అనేక దివ్యాభరణా యజ్ఞసూత్ర విరాజిత అరుణారుణాంబరధరా దివ్యరత్న విభూషిత ఉద్యద్భాను ప్రతీకాశ పాదపద్మ నమో నమః బాలచంద్రాభదంష్ట్రాగ్ర మహాబల పరాక్రమ దివ్యచందన లిప్తాంగ తప్త కాంచన కుండల ఇంద్రనీలమణిజ్యోతి హేమాంగద విభూషిత వజ్రదంష్ట్రాగ్ర నిర్భిన్న హిరణ్యాక్ష మహాబల పుండరీకాభితామ్రాక్ష సామస్వన మనోహర శృతి సీమంత భూషాత్మన్ సర్వాత్మచారు విక్రమ చతురానన శంభుభ్యాం వందితాయతలోచన సర్వ విద్యామయాకార శబ్దాతీత నమో నమః ఆనంద విగ్రహానంత కాల కాల నమో నమః ఓం నమో
నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ శేషాద్రినిలయాయ చ శేషాద్రినిలయాయ చ సింహాచల నివాసాయ సింహాచల నివాసాయ శ్రీమన్నారాయణాయ చ శ్రీమన్నారాయణాయ చ కేశవాయ నమో నిత్యం కేశవాయ నమో నిత్యం వాసుదేవాయ తే నమః వాసుదేవాయ తే నమః హృషీకేశాయ మహతే ఋషికేశాయ మహతే వామనాయ నమో నమః వామనాయ నమో నమః క్షమా ప్రార్థనాదులు కలిసి పఠిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.